అస్సలామలైకుం. హాయ్, హలో, ఎట్లున్నారు? ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి సేమియాతో ఇంట్లోనే ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ రెసిపీ కోసం నేనైతే ఇక్కడ సన్న సేమియానైతే వాడుతున్నాను. ఈ సేమియా అయితే సూపర్ మార్కెట్లో మనకి ఈజీగా దొరుకుతాయండి. రెగ్యులర్గా వాడే సేమియా కాదండి ఇవి. మనకి షీర్ కుర్మా సేమియా అంటే ఇస్తారు. ఈ సేమియా అయితే నేను ఒక 200 గ్రామ్స్ అయితే తీసేసుకొని ఇలా తుంచుకుంటున్నానండి చిన్న ముక్కలుగా. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ప్యాన్ మంచిగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసేసుకుందామండి. నెయ్యి మంచిగా కరిగిన తర్వాత జీడిపప్పు అలాగే బాదం పప్పునైతే వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొన్ని కిస్మిస్ అలాగే పిస్తాని కూడా వేసేసుకోవచ్చండి. ఈ డ్రై ఫ్రూట్స్ మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత పక్కన గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదే ఫ్రై ప్యాన్లోకి తుంచుకున్న సేమియానైతే వేసేసుకుంటున్నానండి. ఈ సేమియా కూడా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మనకి ఆల్రెడీ సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ సెమీ రోస్టెడ్ దొరుకుతాయండి. కాకపోతే మనం ఇంకొంచెం రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది స్వీట్కి. సో అందుకని నెయ్యిలో ఇలా కొంచెం సేపు అయితే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఇలా మెల్లగా అటు నుంచి ఇటు తిప్పుతూ మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం సేపు అలాగే పెట్టేసినా నల్లగా అయిపోతాయి, జాగ్రత్త. 2 మినిట్స్కి నాకైతే మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి. సో ఇప్పుడైతే నేను షుగర్ని వేసేసుకుంటున్నాను. 1/2 కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 200 గ్రామ్స్ సేమియాకి 1/2 కప్ షుగర్ కరెక్ట్గా ఉంటుంది. మీరే కొంచెం ఎక్కువగా తినాలనుకుంటే 3/4 కప్ అయినా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు షుగర్ కొంచెం కరిగేంత వరకు అయితే ఇలా మిక్స్ చేసేసుకుందాం. సేమియాలో షుగర్ మొత్తం కలిసిపోయేలాగా కొంచెం కరిగితే మనకు సరిపోతుందండి. నెక్స్ట్ అయితే వాటర్ వేసేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా షుగర్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కరగడం అయితే స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు కదా. ఇలా తిప్పుతూ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఈ స్టేజ్లో మీరు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ని అదే యాలకుల పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు. షుగర్ అయితే అంటుకోవడం అయితే స్టార్ట్ అయిందండి అడుగుకి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం 3/4 కప్ వాటర్ని అయితే వేసేసుకుందామండి. నేను ఇక్కడ చల్ల వాటర్నే వేసేసుకుంటున్నాను. నార్మల్ వాటర్ని, మనం తాగే వాటర్ని 3/4 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 200 గ్రామ్స్కి 1/2 కప్ షుగర్, 3/4 కప్ వాటర్. ఈ వాటర్కే మనకి సేమియా అనేవి మంచిగా మెత్తబడిపోతాయండి. చూస్తున్నారు కదా. మంచిగా మెత్తగా అయితే అయిపోతాయి. ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా వాటర్ వేస్తే మనకి స్టిక్కీగా అయిపోతాయి. సో చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా. మంచిగా అయితే వాటర్ అయితే మిక్స్ అయిపోయింది సేమియాలో. ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో చేసేసుకుంటే బాగుంటుందండి రిజల్ట్ మనకి. చూస్తున్నారు కదా. వాటర్ మొత్తం అయితే సేమియాలో మంచిగా మిక్స్ అయిపోయి సేమియా మంచిగా మెత్తబడడం అయితే స్టార్ట్ అయ్యింది. ఈ వాటర్ తోటి సేమియా మంచిగా కుక్ అవ్వడానికి ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని అలా ఒక 2 మినిట్స్ కనుక మగ్గించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సేమియా కూడా మెత్తబడిపోతుంది. 2 మినిట్స్ అయితే మగ్గించేసుకున్నానండి. 2 మినిట్స్ తర్వాత అయితే మూత తెరిచి మీకు చూపిస్తున్నాను. మంచిగా సేమియా అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్గా ఇంట్లో అయితే మనం ఈజీగా స్వీట్ చేసేసుకోవచ్చు. ఇలా ఏదైనా స్వీట్ తినాలి అని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో సేమియాతో స్వీట్ అయితే చేసేసుకోవచ్చండి. ఈ సేమియాలు ఈజీగా మనకి సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతాయి. సో నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.